సో రాజకీయం మతం అన్నప్పుడు ఇక్కడ అనేక మతాలు ఉన్నాయి సార్, ముఖ్యంగా మన దేశంలో. అయితే ఏ మతము రాజకీయము కలిసినప్పుడు అంటే నేను ఫలానా మతము అని అనడం కన్నా రాజకీయాలకు ఉండే స్వభావం ఏంటి, మతానికి ఉండే స్వభావం ఏంటి, రాజకీయాలకు ప్రాతిపదిక మతానికి ప్రాతిపదిక ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని ఆచరించే న్యాయమూర్తి, ఆయన కోర్టుకెళ్ళి సనాతన ధర్మం ఆధారంగా తీర్పు చెప్పడు. వ్యక్తిగత జీవితంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు, ఆచరించాలి కూడా. కానీ కోర్టుకెళ్ళి భారత రాజ్యాంగం ఆధారంగా భారతదేశ చట్టాల ఆధారంగానే తీర్పు చెప్తాడు. ధర్మం కూడా అదే చెప్తుంది, అలాగే చెప్పమని. ఇక ఒక వ్యక్తి నిత్యం ఖురాన్ ఆచరిస్తూ జీవితం గడుపుతాడు, కానీ కోర్టుకెళ్ళి షరియత్ ఆధారంగా తీర్పు చెప్పడు, భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాడు. అలాగే ఒక క్రైస్తవుడు జీవితంలో బైబిల్ని ఆచరించవచ్చు, కానీ కోర్టుకొచ్చి బైబిల్ ఆధారంగా తీర్పు చెప్పడు. దీని సారాంశం ఏంటంటే, వ్యక్తి జీవితము సమాజ జీవితము, వ్యక్తి జీవితము ప్రజా జీవితము, వ్యక్తి జీవితము రాజకీయ జీవితం. వ్యక్తి జీవితంలో వారు నమ్మిన విశ్వసించిన మతం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ వారిని ఒక సన్మార్గంలో నడిపించేటువంటి పని చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో, నా గుర్తున్నందుకు పెద్దల పండితులు ఉన్నారు, క్షమించాలి తప్పుంటే, 7వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తాడు, ఏ ఏ దేవతలను ఎవరు ఏ విశ్వాసాలతో ఆరాధించినా ఆ దేవతల యందు వారి వారి విశ్వాసాలను బలపరుస్తాను అని చెప్తాడు. ఎక్కడ ఎంత గొప్పగా చెప్పాడో మీరే ఆలోచించండి. అందువల్ల విశ్వాసము అనేది వ్యక్తిగతమైంది, రాజకీయం అనేది రాజ్యాంగబద్ధమైంది. రాజకీయాలు రాజ్యాంగం ఆధారంగా నడవాలి, వ్యక్తిగత జీవితము వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా. ఆ వ్యక్తిగత విశ్వాసాలకు రాజకీయము రాజ్యాంగం అడ్డు రాకూడదు. అందుకే రాజ్యాంగం విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛనివ్వాలి, విశ్వాసాన్ని పాటించేటువంటి స్వేచ్ఛ ఉండాలి. అందువల్ల మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, రాజ్యాంగం ఆధారంగా చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన అమలు జరిగిన చోటే సమాజం పురోగతిలో ఉంటుంది. కాకపోతే ఆ సమాజ గమనం ఎటువైపు ఉంటుందో మనం చూడాలి. అందువల్ల రాజకీయానికి రాజ్యాంగమే ప్రాతిపదిక, రాజ్యాంగమే విలువలకు, రాజ్యాంగ విలువలే ప్రాతిపదిక. రాజ్యాంగ విలువలకు వ్యక్తిని విశ్వసించేటువంటి మతపరమైన ధర్మపరమైన ఆధ్యాత్మిక విలువలకు ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితాన్ని శాసించేది మతమైతే రాజకీయ జీవితాన్ని శాసించేది రాజ్యాంగమే కావాలి.